సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా గుణశేఖర్ గారి డైరెక్షన్లో 2003 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. మరి ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. 1 మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అజయ్ క్యారెక్టర్లో కబడ్డీ ప్లేయర్గా నటించి మహేష్ బాబు గారి కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 2 భూమికా చావ్లా. భూమికా గారు హీరోయిన్గా స్వప్నారెడ్డి క్యారెక్టర్లో నటించి అభిమానులను అలరించారు. మరి భూమికా గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 3 ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారు విలన్గా ఓబుల్ రెడ్డి క్యారెక్టర్లో నటించారు. కొండారెడ్డి బుర్జ్ సెంటర్లో హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రాడు కొండారెడ్డిని కొట్టే సీను అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 4 ముఖేష్ రిషి. ముఖేష్ రిషి గారు డీసీపీ విజయవర్మగా హీరో ఫాదర్ క్యారెక్టర్లో నటించారు. మరి ముఖేష్ రిషి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 5 తెలంగాణ శకుంతల. తెలంగాణ శకుంతల గారు ఓబుల్ రెడ్డి మదర్ క్యారెక్టర్లో నటించారు. తెలంగాణ శకుంతల గారు 2014లో మరణించారు. 6 గీత. గీతా గారు వసుంధర వర్మ క్యారెక్టర్లో హీరో మదర్ క్యారెక్టర్లో నటించారు. మరి గీతా గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 7 అజయ్. అజయ్ గారు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించారు. మరి అజయ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 8 రాజన్ పి దేవ్. రాజన్ పి దేవ్ గారు శివారెడ్డి క్యారెక్టర్లో హోమ్ మినిస్టర్గా ఓబుల్ రెడ్డి బ్రదర్ క్యారెక్టర్లో నటించారు. రాజన్ పి దేవ్ గారు 2009లో మరణించారు. 9 పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్ పిఏగా నటించారు. మరి పరుచూరి గోపాలకృష్ణ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 10 నిహారిక గారు. నిహారిక గారు ఆశా వర్మ క్యారెక్టర్లో హీరో సిస్టర్గా నటించారు. మరి నిహారిక గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 11 చంద్రమోహన్. చంద్రమోహన్ గారు దశరథ రామరెడ్డి క్యారెక్టర్లో హీరోయిన్ ఫాదర్గా నటించారు. చంద్రమోహన్ గారు 2023లో మరణించారు. 12 ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పాస్పోర్ట్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 2013లో మరణించారు. 13 అచ్యుత్. అచ్యుత్ గారు హీరోయిన్ పెద్దన్న క్యారెక్టర్లో నటించారు. అచ్యుత్ గారు ఒక్కడు సినిమా రిలీజ్ అవ్వక ముందే 2002లో మరణించారు. 14 ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు పూజారి క్యారెక్టర్లో క్లైమాక్స్లో వచ్చే పెళ్లి సీన్లో నటించారు. ఎంఎస్ నారాయణ గారు 2015లో మరణించారు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.